కర్నూలు జిల్లా కౌతాళ మండలంలో ప్రభుత్వ అధికారులు ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండి పార్టీలకు అతీతంగా ప్రజా సమస్యలను పరిష్కరించాలని మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి పేర్కొన్నారు. శనివారం కౌతాళ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అమరేష్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన మండల సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి పేర్కొన్నారు. గ్రామాల్లో త్రాగునీరు, శానిటేషన్, విద్యుత్ సౌకర్యాలు, వ్యవసాయ రైతులకు 9 గంటల కరెంట్ ఇవ్వాలని, వ్యవసాయ శాఖ ఖరీఫ్ సీజన్లో రైతులకు పలు సూచనలను వివరిస్తూ తమ పంటలను ఆన్లైన్లో నమోదు చేసి ప్రభుత్వం నుండి వచ్చే రుణాలను పొందేలా చూడాల్సిన బాధ్యత అధికారులదే అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అమరేష్, సర్పంచ్ పాల్ దినకర్, బుజ్జి, స్వామి, నవాబ్, సర్పంచ్లు, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అన్ని గ్రామ పంచాయతీల గౌరవ సర్పంచ్ ఈరోజు మరి మండల పరిషత్ సర్వసభ్య సమావేశం జరుపుకుంటున్నాం. ఈ సర్వసభ్య సమావేశంలో మండల లెవెల్ ఆఫీసర్స్ అందరూ వచ్చారు సార్. తర్వాత అన్ని గ్రామ పంచాయతీల నుంచి కూడా గౌరవ సర్పంచులు, గౌరవ ఎంపీటీ సభ్యులు, గౌరవ ప్రజాప్రతినిధుల సమస్యల మీద మనము స్పందించాలి. ముఖ్యంగా నేను లీగల్గా ఈలేరా 4 అవర్స్ 5 అవర్స్ పెడతారా? అడిగా పార్టీలకు అతీతంగా మీరు పనిచేయాల్సిన అధికారులు లేదు. మీకేమి పార్టీలకు జీతాలు ఇవ్వడం లేదు. అందుకే దయచేసి మీరు అధికారులందరూ తప్పకుండా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి న్యాయం చేయండి. వాళ్ళు కూడా ఏదో ఉంటే తప్పకుండా చేయాల్సింది. వాళ్ళకి మేము వద్దని చెప్పడం లేదు. మీకు చెప్పడానికి కూడా మాకు ఇది లేదు. మీకు చెప్పేది ఉంటే పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాను తప్ప నేను వేరే వాళ్ళకి చేయొద్దండి, నేను ఎమ్మెల్యే కదా అని నేను చెప్పడం లేదు. మీరు ఏదన్నా రూల్ ప్రకారం నేను చెప్తున్నాను తప్ప రూల్ కాదని పోతే మాత్రం నేను కూడా చేయాల్సినవన్నీ ఎవరు వచ్చేవాళ్ళు కూడా లేరండి. ఎంపీడీఓ గారు ఈ మాలమూల మండలానికి ఎవరు వచ్చేవాళ్ళు లేరు. అయినా ఆయన వచ్చి ఇప్పటికే 2 సార్లు అవార్డు తీసుకుపోయిందంటే నిజంగా ఆయన అభినందించాల్సిందే. ఆయన మంచి వర్కర్ అని కూడా ప్రతి ఒక్కరు ఇలాంటి వర్క్ ఇంకా ఎక్కువ చేసి కొన్ని ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిందిగా ఎమ్మెల్యేవారు కూడా చెప్తాం. ఈ డ్యూటీ కాదు, వాళ్ళు భయపడిస్తారు మేము చేస్తామంటే ఇంకా అధికారులుగా మీరు ఉండాల్సిన అవసరం లేదు. రిజైన్ చేసుకోవచ్చు, లేకపోతే లీవ్ పెట్టుకోవచ్చు మీరు చేయలేని పక్షంలో. అంతేగాని మేము వాళ్ళకి తలమున్నాము, వాళ్ళు బెదిరిస్తున్నారు చేస్తారంటే మీ అధికారులు ఎందుకు పెట్టారు బయట నుంచి? మనం మేము చేయాల్సిన డ్యూటీ చేయండి. రూల్ ప్రకారం ఉంటే చేయండి, తప్పకుండా మేమేమి దానికి అగ్నెస్ట్ కాదు. రూల్ ప్రకారం లేకుండా మీరు ఏదన్నా తీసుకుంటే మాత్రము మేము కూడా పై అధికారులతో మాట్లాడాల్సిన అవసరం వస్తుంది. తప్పకుండా కంప్లైంట్ చేసుకొస్తుంది. ఎవరు కూడా రూల్ ఏదో దాన్ని పాటించండి. ఏదో ఇప్పుడు ప్రభుత్వం బాగుంది, ప్రభుత్వం వెళ్ళుందంటే అప్పుడు మేమేమి ఇలాంటివన్నీ మా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు.